హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాకు బెండకాయ ఫ్రై, ఆయిల్, పోపు దినుసులు, పసుపు, కొంచెం అవి వేగేసరికి కరివేపాకు, అందులోనే బెండకాయలు వేసి బాగా కొంచెం కలిపేద్దాం. నేనైతే సాల్ట్ లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్. బెండకాయ ఏంటంటే జిగుటు వచ్చి సంకటైపోతాయి. ఇప్పుడు మళ్ళీ పప్పులో టమాటా, పచ్చిమిర్చి వేసి ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసేసి అందులోనే కొంచెం పసుపు, కారం, చింతపండు, కొద్దిగంత కల్లుప్పు వేసి పెట్టేద్దాం. ఈలోపు బెండకాయలు ఇంకోసారి కలిపేద్దాం. బెండకాయలు దగ్గరుండి కలుపుతా ఫ్రై చేసుకుంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఎప్పుడైనా దగ్గరుండి బెండకాయలు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. మగ్గిపోయినాయి. అందులోనే చిన్నులపాయల కారం వేసాను. సాల్ట్ ఫైనల్గా సాల్ట్ వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు వేస్తే సాల్ట్ బెండకాయలు బాగుంటాయి. మగ్గిపోయింది ఫ్రెండ్ బెండకాయ ఫ్రై. ఈలోపు ఇంకొక బాండి వడియాలు, పప్పు చేస్తున్నా కదా ఫ్రెండ్స్. పప్పులోకి టమాటా, వడియాలు, సమోసా వడియాలు, చక్రాలు, రంగురంగుల వడియాలు, చక్రాలతో వడియాలు. పక్క కుక్కర్ పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు తాలింపు. ముందుగా ఆయిల్ వేసాక పోపు దినుసులు, వేసి అందులో కొద్దిగంత వాటర్ పోసాను ఫ్రెండ్స్. సాల్ట్ సరిపోతే కొంచెం వేసాను, టేస్ట్ చూశాను. పప్పు బాగా మరుగుతుంది. మరిగేలోపే మా బాబుకి బాక్స్లో కట్టి పంపిస్తున్నా ఫ్రెండ్స్. బాక్స్ బెండకాయ ఫ్రై, టమాటా పప్పు, వడియాలు, వైట్ రైస్ ఫ్రెండ్. మా బాబుకి స్కూల్లో క్యారేజీ. ఈరోజు వాడికి పండగే, మామూలుగా ఉండదు. ఇంకో మా పాప అండి గేమ్స్ ఆడి అలసిపోయి ఈరోజు రెస్ట్ తీసుకుంటుంది. మా బాబుకి క్యారేజీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.